నెల్లూరు జిల్లాలో పెన్నార్ డెల్టా ఆధునీకరణ పనుల్లో అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందజేసింది. ఈ పనులపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అధికారులు మాజీ ఎంపీ వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన కంపెనీ చేపట్టిన ఈ పనులు 64 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, పనులు చేయకుండానే దొంగ బిల్లులు చేసి డబ్బులు తీసుకున్నారని ఆరోపించింది. ఈ పనులపై సమగ్రమైన విచారణ జరిపి తర్వాతనే క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు విజిలెన్స్ అధికారులు డైరెక్టర్ జనరల్ కు నివేదిక పంపారు. పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారని ఈ నివేదికలో పొందుపరిచారని తెలిసింది. ఈ నివేదిక ప్రకారం విచారణ అధికారులు కొన్ని సిఫార్సులు కూడా చేశారు. చేయని పనులకు బిల్లులు తీసుకున్న మొత్తం 64 కోట్ల రూపాయలను ఏపీఆర్ కంపెనీ నుంచి రాబట్టాలని సిఫార్సు చేశారు. ఇందుకు సహకరించిన ఇంజనీర్లను, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని పేర్కొన్నారు. అలాగే ఏపీఆర్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి ఆ కంపెనీపై కూడా కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. విజిలెన్స్ నివేదికపై డీజీ తుది నిర్ణయం తీసుకోవాల్సింది. ప్యాకేజీ 1 పెన్నార్ డెల్టా ఆధునీకరణ పనుల్లో అవకతవకలు జరిగినట్టు గతంలోనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విజిలెన్స్ నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించడంతో దీనిపై అధికారులు ఏ చర్య తీసుకుంటారో చూడాల్సింది.